ఇల్లు ఎప్పుడైతే కడతామో అన్ని వైపులా సమానమైన ఖాళీ పెట్టడము, ఓపెన్ స్పేస్ పెట్టడము, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ ఈ పడమర ఎలాంటి డ్యామేజెస్ జరగకుండా మీరు పెడితే 100% మీకు ప్లస్ అవుతుంది. మీరు ఏదైనా డ్యామేజెస్ చేశారా 100% ఇవన్నీ మైనస్ పాయింట్లు మనకు. సో పడమరలో ఎలాంటి డ్యామేజెస్ లేకుండా మీరు పడమర చాలా క్లియర్గా పెట్టగలిగితే అన్నిటికంటే సూపర్ అండి. మీరు దేనిలో చూసినా మూలలు డ్యామేజ్ చేయొద్దని ఉంది, సెంటర్ డ్యామేజ్ చేయొద్దని ఉంది. ఫోర్ సెంటర్ డోర్స్ మనం పెట్టేసేస్తే 4 సెంటర్లో విండోస్ అయినా పెట్టినా అయిపోయిందండి. దాని మించి ఇంకేముంది. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అష్టదిక్పాలకులకు సంబంధించిన 8 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 5 ఎపిసోడ్స్ అయిపోయాయి. మొదటి ఎపిసోడ్ ఈశాన్యానికి సంబంధించిన మంచి శుభ ఫలితాలు, అంటే ఎలా ఉంటే మనకు ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి. సెకండ్ తూర్పు, మూడవది ఆగ్నేయము, నాలుగవది దక్షిణము, ఐదవది నైరుతి అయిపోయింది. ఈరోజు మనకు పార్ట్ 6 అన్నమాట. సో పడమర ఫేసింగ్కి సంబంధించిన దిక్పతి, పాలకుడు, వీళ్ళకు సంబంధించిన మంచి చెడు ఫలితాలు ఏముంటాయి, అసలు పడమర ఎలా ఉండాలి, ఎలాంటి లాభ నష్టాలు మనకు జరుగుతాయి, సో టోటల్ డీటెయిలింగ్ తెలుసుకుందాం. సో పడమర దిక్కు ఇలా ఉంటే 100% మీదే పై చేయి, గుర్తుపెట్టుకోండి వర్డ్. సో ఇంకా మంచి టైటిల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్, పడమర దిక్కు పాలకుడు ఎవరు అంటే వరుణుడు. సో అధిపతి ఎవరు అంటే శని. సో గ్రహం ఏది? శని గ్రహం అన్నమాట. సో పూర్ణ పాపి. నెక్స్ట్, వాయు తత్వము గలవాడు, నపుంసక గ్రహము, చురుకుదనము తక్కువ అన్నమాట. చురుకుదనం తక్కువ అనేది అంటే లేజీగా ఉండడం అనేది ఈ లక్షణాలు. నెక్స్ట్, సదా కష్టించి శ్రమ చేయుట. సో కంటిన్యూ కష్టపడుతూనే ఉంటాడనమాట. అంటే ఈ గ్రహానికి సంబంధించి ఎవరికైతే ఎక్కువగా, అంటే మనకు జనరల్గా వెస్ట్ ఫేసింగ్ అంటే వృషభాయం కదా. వృషభాయము అనగానే చాలా సింపుల్గా మైండ్లో ఏం పెట్టుకోండి అంటే ఎక్కువగా కష్టపడాలి, ఎక్కువగా కష్టిస్తేనే మనకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అనేది ఒకటి మైండ్లో పెట్టేసుకోండి. సో నెక్స్ట్, సదా కష్టించి శ్రమ చేయుట, క్రమశిక్షణ, మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటును. సో పడమర ఫేసింగ్కి సంబంధించి కానీ లేదంటే శనికి సంబంధించిన అనుగ్రహము, శనికి సంబంధించి మన యొక్క అదే లైన్లో మనం ఉంటే గనక, ఓకేనా. సో మన జాతకం ప్రభావం అనేది శని ప్రభావం ఉంటే కనుక మనం ఎక్కువగా క్రమశిక్షణగా ఉండడము, ఆలోచన శక్తి చాలా బాగుంటుంది. నెక్స్ట్, ఆయువు, మృత్యువు, తండ్రి, భార్య, గతించిన వాడు, భర్త, గతించిన విధవ, స్థిరాస్తి, స్వాతంత్రుడుగా ఉండుట సూచించును. అంటే ఒకవేళ ఈ పడమర ఎలాంటి డ్యామేజెస్ జరగకుండా మీరు పెడితే 100% మీకు ప్లస్ అవుతుంది. మీరు ఏదైనా డ్యామేజెస్ చేశారా 100% ఇవన్నీ మైనస్ పాయింట్లు మనకు ఉన్నాయి. సో మీ మంచి ఆయువు కావాలంటే మీరు 100% పడమర ఫేసింగ్ని చాలా బాగా చూసుకోవాలి. చాలా బాగా చూసుకోవడం అంటే ఏంటి సార్? ఇల్లు ఎప్పుడైతే కడతామో అన్ని వైపులా సమానమైన ఖాళీ పెట్టడము, ఓపెన్ స్పేస్ పెట్టడము, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయాలి. సో ఎప్పుడైతే మనం డ్యామేజ్ చేస్తామో అప్పుడు చూడండి ఏమేమి జరుగుతుందంటే, ఇక్కడ మంచి ఉన్నా సరే, మంచి ఉంటే భర్త గతించిన విధవ అంటే మైనస్ ఉంటే ఇది. సో స్థిరాస్తి పోవడం, దాని తర్వాత స్వాతంత్రుడుగా ఉండుట, ఇంకా ఒక్కడే అయిపోతాడు, ఇంకెవడు ఉండడు అనమాట తోడు. సో గ్రామాధిపత్యము అది కూడా పోతుంది. అంగవికలత, గర్భస్రావము, సంతాన నష్టం జరుగుతుంది. సో చెడు సావాసాలు జరుగుతాయి, జైలు శిక్ష, కులహీనత మున్నగున్నవి శని కారకత్వములు. పశ్చిమ దిశ శుభప్రదంగా ఉన్న శుభమునిచ్చును. సో మీరు ఏదైనా పడమర ఫేసింగ్కి సంబంధించి పడమర ఏదైనా డ్యామేజ్ చేశారా 100% ఇదంతా డ్యామేజ్ అవుతుంది. సో భ్రష్టు అయిన యజమాని దుర్వ్యసనంలో పాల్గొను. నెక్స్ట్, అనారోగ్యము, అసమర్థుడుగా ఉండడము, లేనివానిగా పరిగణించబడము, యజమాని గతించడము, ఆడపెత్తనము, పక్షవాతము, పోలియో, మగపిల్లల వృద్ధి లేకపోవడము, మగ సంతానం లేకపోవడము, ఇల్లు స్త్రీ ఆస్తిగా మారడము, దరిద్ర జీవనము, గౌరవము, భార్యాపుత్రుల వలన భర్త బాధించబడము,
కీళ్ళవాతం. సో నిజంగా ఎన్నో సమస్యలు ఇక్కడ ఆరోగ్య సమస్యలుగా చెప్పారు, సంతానానికి సంబంధించి చెప్పారు. అసలు నిజంగా ఇవన్నీ చూస్తే మనకు నష్టాలు ఉంటాయా లేదనేది మీరు అర్థం చేసుకోండి. సో పడమరలో ఎలాంటి డ్యామేజెస్ లేకుండా మీరు పడమర చాలా క్లియర్గా పెట్టగలిగితే అన్నిటికంటే సూపర్ అండి. నేను ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, వీటన్నిటిలో మీరు అబ్జర్వ్ చేస్తే 4 మూలలు నీట్గా పెట్టుకోవాలి. 4 సెంటర్స్ మనం ఓపెన్ చేసి పెట్టేసుకుంటే అయిపోయిందండి. నిజంగా అసలు వాస్తులో ఇంత సింపుల్గా మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. సో నిజంగా ఇక్కడ మీరు దేనిలో చూసినా మూలలు డ్యామేజ్ చేయొద్దని ఉంది, సెంటర్ డ్యామేజ్ చేయొద్దని ఉంది. 4 సెంటర్ డోర్స్ మనం పెట్టేసేస్తే 4 సెంటర్లో విండోస్ అయినా పెట్టినా అయిపోయిందండి. దాని మించి ఇంకేముంది? 100% అయితే ఇదంతా ప్రాబ్లమ్సే క్లియర్ కదా. సో మన స్థలమైనా మన ఇల్లైనా మనం ఖచ్చితంగా ఒక మంచి వాతావరణం మనం జనరేట్ చేసుకోగలిగితే, వాతావరణం క్రియేట్ చేసుకుంటే 100% అది మనకు మంచిగా చేస్తుంది. ఇది ఒక్కటే మీరు మైండ్లో పెట్టేసుకోండి. సో పడమర దిక్కు బాగుంటే 100% మనం ప్రశాంతంగా ఉంటాం. ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి వాయువ్యానికి సంబంధించిన ఎపిసోడ్. సో అష్టదిక్పాలకులకు సంబంధించిన టోటల్ ఇప్పటివరకు అయిపోయిన ఎపిసోడ్స్లో ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం 3 అయిపోయాయి అక్కడికి. మళ్ళీ దక్షిణం, నైరుతి, పడమర ఇంకొక 3 అయిపోయాయి. సో టోటల్ 6 ఎపిసోడ్లు ఇప్పటివరకు అయిపోయాయి. సో పాత ఎపిసోడ్లు ఎవరైతే చూడలేదో ఆ ఎపిసోడ్స్ అన్ని చూడండి. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.